హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సర్చ్ క్యాపిటల్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, తిరుపతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనట్టుగా ఈసారి తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు అని వస్తుంది కదా, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దాకా కనీ విని మనం ఎరగలేదమ్మా. తిరుపతి హిస్టరీలోనే ఇట్లాంటి తొక్కిసలాట ఎప్పుడు చూడలేదు. ఇది మనం చూస్తే గుడి దగ్గర కూడా అయింది కాదు, గుడికి వెళ్తానికి టోకెన్స్ తీసుకునే లైన్లో ఇది అయిందనమాట. చాలా చాలా దురదృష్టకరం. దేవుణ్ణి దర్శించుకుంటానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట కూడా కాదు ఇది. దేవుణ్ణి దర్శించుకుంటానికి కావాల్సిన టోకెన్ కొనడానికి లైన్లో ఉన్న తొక్కిసలాటలు ఇది జరుగుతాం అనేది చాలా దురదృష్టకరమైనది. తిరుపతిలో రామానాయుడు స్కూల్లో ఉన్న పార్క్లో టోకెన్స్ విక్రయించుకోవడానికి పలు కౌంటర్స్ అరేంజ్ చేస్తాం జరిగింది. అయితే పొద్దున్నుంచి జనాలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎలా అయితే జనాలు వస్తూ ఉన్నారో అలాగే వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి పంపించేస్తుంటే రష్యే ఉండేది కాదు. అక్కడ కూడా జనాల్ని ఆపటం జరిగింది. ఎందుకు ఆపారు అన్నది రీజన్స్ కొన్ని సోర్సెస్ త్రూ మనం వింటూ ఉంటే ఎవరో కొంతమంది పెద్దవాళ్ళు రావాలి, అలా సమక్షం జరగాలి అంటే ఏమైనా మనం అక్కడ కూడా ఏమైనా పబ్లిసిటీ గురించి ట్రై చేస్తున్నామా అన్నది కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇది ఇన్వెస్టిగేషన్లో మనకు తెలియాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ ఇలా ఎవరైనా కావాలని జనాల్ని దేని గురించి అయినా ఆపుంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన 6 చావులకి వాళ్ళే కారణం అని చెప్తాంలో మనకి డౌట్ ఉండదు. అయితే మనం చూసుకుంటే 6 స్వర్గస్థులు అయ్యారు, మిగతా 40 మంది ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవుతాం జరిగింది. తొక్కిసలాటలు మనం చూస్తుంటే లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ దగ్గర నుంచి పుష్ప 2కి చూస్తే మనము థియేటర్ దగ్గర అయింది. మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, వెళ్తూ బండి మీద చనిపోయారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇట్లా తొక్కిసలాట అయింది. ఎందుకు ఇంత క్రౌడ్ని మనము ఒక దగ్గర తీసుకొచ్చుకుంటున్నాము అనుకున్నది ఆలోచించాలి. ఇది డిజిటల్ వరల్డ్. ఈ డిజిటల్ వరల్డ్లో టోకెన్స్ ఆన్లైన్ ఇవ్వాలి, కానీ ఇట్లా లైన్స్లో నుంచొని ఇంత మందిని ఒక్కొక్క దగ్గర నుంచో పెడతాం అన్నది చాలా రాంగ్. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇది డిజిటల్ వరల్డ్లో అలా అంతమంది లక్షలాది మందిని ఒకటే దగ్గర తీసుకొని వచ్చి తొక్కిసలాటలు చనిపోయే బదులు ఇంతకుముందు వీళ్ళు చనిపోవడానికి ముందు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అక్కడ ఉందమ్మా. ఓకే, పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కళ్ళ ముందే ఇట్లా జరుగుతాం అన్నది రాంగ్. సో ఇన్ ఏ వే పోలీస్ వాళ్ళు కూడా దీనికి డెఫినెట్గా రెస్పాన్సిబులే. పోలీస్ వ్యవస్థ రెస్పాన్సిబులే, టీటీడీ రెస్పాన్సిబులే, రూలింగ్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబులే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే లైన్లో ఒక పెద్ద ఒక వృద్ధురాలకు ఒంట్లో బాగాలేదు, ఆమె బయటకు తీసుకొచ్చే క్రమంలో గేట్స్ ఓపెన్ చేస్తారు, ఆ టైంలో అందరు పరిగెత్తారు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఎవరో ఒక డిఎస్పీ వచ్చారు, ఆయన ఒక గేట్ ఓపెన్ చేస్తారు పర్మిషన్ లేకుండా, ఆ గేట్ ఓపెన్ చేస్తాం వల్ల అందరూ ఒకటేసారి పరిగెత్తారు, దానివల్ల తొక్కిసలాట అయింది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఎవరో కావాలనే చేశారు, ఒక 2 అందులో నుంచొని అని ఇంకొంతమంది అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకొతే ఇన్వెస్టిగేషన్ పూర్తయి రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు. దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి అరేంజ్ చేయాలి. సిట్ అన్నది ఒకటి కమిటీ లాగా ఒకటి అరేంజ్ చేస్తేనే ప్రాపర్గా దీని మీద గ్రౌండ్ వర్క్ చేసి ఎందుకు అయింది, దీనికి ఎవరు కారణము అని కనుక్కొని వెంటనే వాళ్ళని సస్పెండ్ ఇంకా డిస్మిస్ 2 చేస్తేనే, ప్లస్ అట్ ద సేమ్ టైం చనిపోయిన వాళ్ళకి భారీ మూల్యం కంపెన్సేషన్ చెల్లించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వైకుంఠ ఏకాదశికి దేవుడు దర్శనం చేసుకుందామని వచ్చారు. అట్లాంటి భక్తుల్ని ఇట్లా అవస్థకి గురి చేసి వాళ్ళు చనిపోయేటట్టు చేశారు కాబట్టి వాళ్ళకి కంపెన్సేషన్ కూడా చాలా భారీగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ టైం నుంచి గవర్నమెంట్ ఇట్లా తొక్కిసలాట అవ్వకుండా ఒకవేళ ప్లేస్ రద్దీ, ఇప్పుడు దర్శనానికంటే తప్పదమ్మా వెళ్ళాలి, టోకెన్ కూడా ఎందుకు వెళ్ళాలి? టోకెన్ ఆన్లైన్ ఇవ్వచ్చు కదా. దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకోవాలి. టోకెన్స్ ఏది ఉన్నా కూడా ఆన్లైన్ వెళ్ళేటట్టు చూడాలి. ఇంకా దర్శనానికంటే తప్పదు రావాలి కాబట్టి దర్శనం దగ్గర పగడబందీగా ఫెన్సింగ్లు గట్టిగా పెట్టి పోలీసు వాళ్ళని ఎక్కువ మందిని పెట్టి దర్శనానికి కూడా టోకెన్స్ కూడా ఎంతమంది వెసులుబాటు ఉందో అంతమందికి ఇచ్చి మళ్ళీ ఇట్లాంటి దుర్ఘటనలు రిపీట్ కాకుండా టీటీడీ పాలక మండలి కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన రాష్ట్ర పాలక మండలి కూడా చూసుకోవాలి. లేకపోతే
భక్తులు తిరుపతికి వస్తానికే భయాందోళన ఉండేటట్టు ఛాన్సెస్ ఉంటాయి. తొక్కిసలాట జరగడానికి మీరు 2-3 రీజన్స్ చెప్పారు సార్. సరే, రీజన్ ఏదైనప్పటికీ అక్కడ తొక్కిసలాట జరగడం, వాళ్ళు చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటన గురించి మీరు విశ్లేషించారు, ఇంకా రిపోర్ట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మేము కరెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ దాకా తీసుకొని వస్తున్నాము. అండ్ నేను మా టీం కూడా చాలా కష్టపడుతున్నాము. మా ఎఫర్ట్స్కి మీరు ఒక్క లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం.